అన్నా నువ్వు నీకు దండం పెడతానే పొద్దున్న పిలిచి కూర్చోబెట్టావు నన్ను. పొద్దున ఏంది ఇంత లేటు? రేపు ఎంత టైం? 7:30 అవుతుంది మార్నింగ్. 7:30 ఈవినింగ్ అవుతుందమ్మా టైం. అయ్యా ఈవినింగ్ ఆఫ్ ఇది. నువ్వు మొత్తం షూట్ లో ఉండి మొత్తం బిజీ ఉండి అసలు నువ్వు డే నైట్ వర్క్ చేస్తూ ఏంటి సంగతి లేట్ వచ్చారు ఎందుకు? లేట్ లేదు. ఇప్పుడు నా సినిమా వస్తుంది కదా ఎక్స్ట్రాడినరీ మ్యాన్, దాని ప్రమోషన్స్ అవుతున్నాయి. సో కొంచెం అలా బిజీ అని. ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ట్రైలర్ చూసేది నేను యూట్యూబ్ లో మొన్న. బాగుందా? బాగుంది. బాహుబలి ఉంటుంది సినిమాలో. కాదు దాంట్లో మీరు ఏంటి, మీ రోల్ ఏంటో మూవీలో? ఆ సినిమాలో ఐ ప్లే రోల్ ఆఫ్ జూనియర్ ఆర్టిస్ట్. జూనియర్ ఆర్టిస్ట్? మీరు హీరో కదా ఆ మూవీలో? మీరు అరే హీరోనే అబ్బాయి, హీరోనే చేస్తా అట్లా జూనియర్ ఆర్టిస్ట్ లాగా. ఎవరు ప్రొడ్యూసర్ మూవీకి? మనమే, ఓన్ ప్రొడక్షన్. నువ్వు పైసలు పెట్టుకుని సినిమా తీసాడు, జూనియర్ ఆర్టిస్ట్ లాగా ఎందుకు చేయడము? అరే వారి సినిమాలో హీరో నేనే. సినిమా హీరో చేసే క్యారెక్టర్ ఒక జూనియర్ ఆర్టిస్ట్ అనమాట. ఓహో, హీరో నేనే. పాటలు ఉంటాయి, ఫైట్లు ఉంటాయి, కామెడీ మస్తు ఉంటుంది, కామెడీ దండి ఉంటుంది. పైసలు పెట్టుకొని జూనియర్ ఆర్టిస్ట్ లాగా చేస్తా, టోటల్ లాస్ అయిపోతుంది అని. ఓకే జూనియర్ ఆర్టిస్ట్ అంటే మరి సినిమాలో కూడా ముందు నుంచో వెనకాల నుంచుంటావా? ఆ సినిమా ఎక్కడ ఉంటా అంటే సినిమా మొత్తం ఎన్నుకుంటా, క్యారెక్టర్ అట్ ఎన్నుకుంటుంది. సినిమా స్టార్ట్ అయినాక ఎన్నుకుంటా, మెల్లమెల్లగా ముందుకు వచ్చి క్లైమాక్స్ వచ్చే వరకు బొంగుంటా. ముందుంటే ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అవుతా. చూడాలి, ఏదో కొత్త ఉంటుంది సినిమా. చెత్తగా ఉండకూడదు అల్మాకి ఉంటుంది. కాదు, నువ్వు ఏదో విన్నా నీ గురించి ఒకటి. ఏంటది? నువ్వు మంత్లీ దుబాయ్ ట్రిప్ వేస్తున్నావు అంట కదా? ఎందుకు? దేనికి? మెయింటెనెన్స్ కోసం. పోయి మొత్తం బ్లడ్ అంతా మార్పించుకొని వచ్చేస్తున్నావు నువ్వు. పోయి మొత్తం పాత బ్లడ్ అంతా తీసేసి కొత్తది వేసేసేయండి రా మార్పించుకుని వస్తున్నట్టు నువ్వు ఢిల్లీ సినిమా నుంచి చూస్తున్నావు. ఇట్లానే ఉన్నావు నువ్వు. నీలాంటి యంగ్ యాక్టర్స్ తో చిల్ చేస్తుంటే మీలో ఉత్సాహం నాకు వచ్చేసి ఇలా చాలా యంగ్ అనిపిస్తున్నా. నేను యంగానో కాబట్టి నేను హ్యాపీ ఉంటాను విషయంలో. కానీ చెప్పి ఏంది మెయింటెనెన్స్? ఢిల్లీ సినిమా నుంచి ఇట్లానే ఉన్నావు నువ్వు. మెయింటెనెన్స్ ఏం లేదు, సేమ్ మామూలు నువ్వు తినేదే నేను సేమ్ ఆల్మోస్ట్. జీన్స్ అంతే, జీన్స్ అంతే. గిఫ్టెడ్ ఉండాలట జీన్స్, ఇలా మెయింటైన్ చేయాలంటే. ఇప్పుడు నీకు నా జుట్టు నాకు లేదు, అది గిఫ్టెడ్. సినిమాలో చూసాను నేను, ఒక లుక్ ఉంది కదా అంతే జుట్టు పెంచుకొని. ఇంత లేదు కానీ ఏంటి 2-3 లుక్స్ ఉన్నాయి కదా సినిమాలో లుక్స్ 3 ఉంటాయి. ఒకటి బియర్డ్ ఎక్కువ ఉండి జుట్టు ఎక్కువ, బియర్డ్ ఎక్కువ జుట్టు ఎక్కువ, ఇంకొకటి కొంచెం స్టైలిష్ గా జుట్టు ఎక్కువ, ఇంకొకటి షార్ట్ లుక్. సో మొత్తం స్టైలిష్ జూనియర్ ఆర్టిస్ట్ మీరు సినిమాలో. కొంచెం అంటే జూనియర్ ఆర్టిస్ట్ కి ఉంటుంది ఎండ్ ఆఫ్ ది డే ఒక హీరో అవ్వాలి అంతే. బట్ అలా స్టైలిష్ కాస్టెస్ట్ జూనియర్ ఆర్టిస్ట్. 8,000 రూపీస్ పర్ డే. ఇంతకీ అసలు నేను క్వశ్చన్ అడగలేదు. చెప్పండి. మొన్ననే మాట్లాడిన ఫోను ఆంటీతో. ఆంటీ అంటే మీ మమ్మీతో మాట్లాడా? ఎందుకు మాట్లాడు ఒక టైంలో వచ్చి ఆంటీతో మాట్లాడా. మాట్లాడితే ఆంటీ ఒకటే అంటుంది, మా ఆవిడ పెళ్లి చేసుకోవట్లేదమ్మా, పిల్లని చూడు, పెళ్లి అంటుంది. ఎట్లా ఏం చేద్దాం చెప్పు. చూద్దాం నువ్వేమో యానిమల్ కే చేస్తున్నావు సినిమాలు అన్ని. ఇట్లా యానిమల్ లెక్క, యానిమల్ అంటే జంతువు అంటలేను, యానిమల్ సినిమా హీరో లెక్క సినిమాలో వద్దురు సీనా చేస్తున్నాం. అటుంటే ఇస్తారా పిల్లలు ఎవరన్నా? యాక్టింగ్ అన్నారు అంతా. మీరు చెయ్యండి రొమాన్స్ చెప్పాలి. మా బ్రదర్ చూసి నేర్చుకున్నాను నేను. ఎప్పుడు చేయలేదు అంత అంత ఇంటెన్స్ గా. అంతే మరి మా సినిమా చేయాలి తప్పదు. అంటే ఈ మధ్య అలా చూస్తే ఎట్లా మరి పిల్ల అంటే చిల్లు నెక్స్ట్ సినిమా నువ్వు ఇది అన్ని నెక్స్ట్ సినిమాలో మంచిగా ఏమంటారు ఒక అందమయ్య మొత్తం మారిపోయి వీణ పెట్టుకొని తబల పెట్టుకొని సరికపోతే సినిమా చేస్తే మస్తు ఉంటుంది. ఎందుకంటే కాంట్రాస్ట్ ఉంటుంది, థియేటర్లో చప్పట్లు కదా చెప్పులు పడితే నీకు ఇమేజ్ వేరే. నెక్స్ట్ సినిమాకి ఇవన్నీ మనం మానేస్తాం. నెక్స్ట్ సినిమా మొత్తం కాంట్రాస్ట్. డన్. అది మారగానే నీ పెళ్లి ఫిక్స్. నా పెళ్లి మీద పడ్డారు ఏంటన్నా మీరు? ఒక్కడే అలా సుఖంగా ఉంటే అదే అంటున్నా. ఇప్పుడు ఇట్లా అంటారు, నైట్ టైం కలిసినప్పుడు ఏమంటారు మీరు? ఏమైనా చేసుకోరా, ఏమని చెప్తాడు తెలుసా? నైట్ కలిస్తే ఏమైనా చేసుకోరా, పెళ్లి మాత్రం చేసుకోకరా సిద్ధు అని చెప్తాడు. ఏముండదు దాని తర్వాత అద్దంలో మొహం చూసుకోవడమే అని చెప్తాడు నైట్. ఇప్పుడేమో పెళ్లి ఫిక్స్ చేస్తా అంటున్నాడు. తప్పు, అసలు నమ్మద్దు, అంతా తప్పు. ఐ లవ్ శాలిని. శాలిని ఇస్ మై వైఫ్. మీరు శాలిని లవ్ చేయట్లేదని నేను చెప్పట్లేదు. This is not about Shalu. This is about పెళ్లి. I'm very happy in marriage. Very happy. అందుకే దాన్ని నువ్వు కూడా ఎంజాయ్ చేయాలని, ఆ అనుభూతి నువ్వు కూడా పొందాలని నేను జస్ట్ కొన్ని సినిమాల్లో మేకన్ పట్టుకుపోయే ముందు మ్యూజిక్ వస్తుంది కదా, అట్లా ఒక కత్తిని రెడీ చేసుకుని వెళ్ళి సమర్పించుకుంటాను. కాదన్నా, మొన్న లాస్ట్ మూవీ ఉంది కదా మీది, మాచర్ల నియోజకవర్గం. ఇప్పుడు రిలీజ్ చేసేది ఉండే అది. ఎందుకు? ఎలక్షన్స్ టైం కదా, ఇప్పుడు వచ్చినా కూడా రిజల్ట్ అదే ఉంటుంది. అంతేనా?
ఇది నాకు ఐ లైక్ దిస్ అబౌట్ యూ. ఆనెస్ట్ గా నువ్వు మరి మాట్లాడుతావు. ఒక్కళ్ళు ఒక సినిమా ఆడలేదంటే నువ్వు ఆడలేదని ఒప్పుకున్నావు. అంతే. ఇంకా సేమ్ బ్రెత్ అది ఆడినప్పుడు ఇది ఎందుకు చూడాలో కూడా చెప్పేసి నువ్వే. లాస్ట్ సినిమా దాని తప్పులతో నేర్చుకొని, అంటే దాంట్లో ఆయన తప్పులు నేర్చుకొని, నా స్ట్రాంగ్ జోన్, నా కంఫర్ట్ జోన్ ఏది ఉందో, మన మంచి ఎంటర్టైన్మెంట్, Entertainment. ఒక భీష్మ, గుండె జారి, ఒక Correct, ఇష్టు, ఓహో, స్ట్రాంగ్ జోన్ కాబట్టి ఆ లెవెల్లో ఉండబోతుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్. అసలు 2.5 hours ఉంటే సినిమాలో 1.5 hour ఫుల్ మంచి కామెడీ, హెల్దీ కామెడీ, సూపర్ సూపర్. మంచి స్టోరీ ఉంటుంది. సో నా స్ట్రాంగ్ జోన్, ఫుల్ స్టార్ట్ అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్. మొన్న రిలీజ్ అయిన సాంగ్ చాలా బాగుంది. మీరు hook step వేసారు Step, కదా. అదే బాగుంది. చూస్తాం అదే. ఆ, చాలా బాగుంది పాట కూడా. సో డెఫినెట్లీ ఆడియన్స్ కూడా, and నాకు తెలిసి ఇప్పుడు గత 1.5 year లో ఇంత కామెడీ సినిమా రాలేదు. వచ్చినా మీరు చిన్న Okay. చిన్న వచ్చింటే తప్ప ఇంత ఫుల్ లెంత్ రాలేదు సినిమా. సో ఆడియన్స్ కి ఒక కొత్త అనుభూతి ఇస్తుంది మళ్ళీ అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. అది మీది ఆయనది అంటే ఏ సినిమాలో రమేష్ గారు. కెమిస్ట్రీ చాలా బాగుంది. బాగుంది. ట్రైలర్ లో చూసిన bits, బిట్స్, టీజర్ లో కూడా, దీంట్లో కూడా. చాలా బాగుంటుంది. గాల్లో మ్యాడ్లే అనుకున్నాను, గృహప్రవేశం చేస్తారు. అవును, అవును, అవును. అదేంటది పోయిటిక్ గా ఉన్న పొనియన్ సెల్వన్ నాకు అర్థం కాలేదు. ఇట్లాంటి కొన్ని డైలాగ్స్ బాగున్నాయి ట్రైలర్. యాక్చువల్లీ సినిమాలో ఇంకా చాలా బాగుంటాయి, ఇంకా ఉంటాయి, ఈ స్టైల్లో ఉంటాయి ఇస్ దర్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ కెమిస్ట్రీ బిట్వీన్ యూ అండ్ రావు రమేష్ గారు? నాది హీరోయిన్ కంటే కూడా నాది మా ఫాదర్ సినిమాలో చాలా గ్రేట్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ కూడా ఉంటుంది. నాకు లీలాకి ఏమాత్రం కూడా కెమిస్ట్రీ లేదు అంటున్న హీరో నితిన్. ఈ సినిమా వరకు అయితే కెమిస్ట్రీ మొత్తం నాకు అండ్ మా ఫాదర్ కి, ఈ సినిమాలో మొత్తం అసలు సీన్స్ భలే ఉంటాయి. సీన్స్, విల్ ఎంజాయ్ ద సీన్స్.